హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ దుర్గారావు. సో మళ్ళీ మీకోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అయితే తీసుకొచ్చాను. సో జనరల్ గా మన ఛానల్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా మనీ అర్నింగ్ స్కిల్స్ రిలేటెడ్ గా చాలా వీడియోస్ అనేది అయితే తీసుకొస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజు ఒక మంచి వీడియో అనేది మీకోసం అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో అదే కంటెంట్ రైటింగ్. సో ఆల్రెడీ ఇక్కడైతే బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. కంటెంట్ రైటింగ్ అంటే ఏంటి, కంటెంట్ రైటింగ్ త్రూ మనం ఎంత అమౌంట్ చేయొచ్చు, ఎంత అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనేది మనం అయితే ఇక్కడైతే చూడొచ్చు. ఈజీగా ఏంటంటే కంటెంట్ రైటింగ్ ద్వారా సో ఈ 74,315 లేదంటే 13 lakh ఎర్నింగ్ అంటే ఇప్పుడు తన ఓవరాల్ మొత్తం అమౌంట్ ఇది. సో ఈ విధంగా నెలకి ఎంత లేదన్నా సరే కంటెంట్ రైటింగ్ త్రూ మనం అమౌంట్ అనేది అయితే ఈజీగా అయితే సంపాదించవచ్చు అన్నమాట. సో ఏ విధంగా అసలు ఈ కంటెంట్ రైటింగ్ ఏ విధంగా మనం రాయాలి అంటే లైక్ ఆర్టికల్స్ కానీ లేదంటే వీడియో కంటెంట్ తీసుకున్నా సరే ప్రతిదీ కూడా ఈ విధంగా మనం ఒక కంటెంట్ కానీ మనం క్రియేట్ చేసినట్లయితే అది డెఫినెట్గా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. మీ హాబీ కంటెంట్ రైటింగ్ అనేది అయితే మీకు ఉన్నట్లయితే సో డెఫినెట్గా మీరు కూడా వీళ్ళు ఏ విధంగా అయితే సంపాదిస్తున్నారో సో మీరు కూడా అమౌంట్ అనేది అయితే జనరేట్ చేయొచ్చు అన్నమాట. సో దానికి కావాల్సింది ఏంటంటే మనకి ఒక మంచి కంటెంట్ రైటింగ్ రాసే స్కిల్స్ అనేవి అయితే ఉంటాయన్నమాట. సో జనరల్గా ఈ రోజు ఏంటంటే కంటెంట్ రైటింగ్ అంటే మనం ఏదైనా రాయడానికి మన ఓన్గా బ్రెయిన్ పెట్టి రాయకపోతే దానికి సంబంధించిన ఏఐ టూల్స్ అనేవి అయితే చాలా ఉన్నాయన్నమాట. సో రకరకాల ఏఐ టూల్స్లో మీకు నచ్చిన ఐడియా అనేది అక్కడ కానీ మీరు పేస్ట్ చేసినట్లయితే దానికి సంబంధించిన కంటెంట్ మొత్తం అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఓకే, మనం రాసే కంటెంట్ ఎవరు తీసుకుంటారు, లైక్ మనం ఒక కంటెంట్ అంటే లైక్ ఒక వీడియో రూపంలో ఒక కంటెంట్ తీసుకొచ్చాం, లేదంటే ఒక ఆర్టికల్ రాసాం, లేదంటే ఒక బ్లాగ్ రాసాం, సో లేదంటే ఒక ప్రొడక్ట్ కోసం సమ్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇచ్చామన్నమాట. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత దాన్ని ఎవరు తీసుకుంటారు అంటే సో ఇక్కడ రకరకాల కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్తో టైఅప్ అవ్వచ్చు, లేదంటే కస్టమర్స్తో కూడా టైఅప్ అవ్వచ్చు. ఈ విధంగా రకరకాల వెబ్సైట్లు అయితే మనకైతే ఉంటాయన్నమాట. సో మనకి ఏదైనా కంటెంట్ తెలిసినట్లయితే సో దాన్ని చాలా చక్కగా రాయడం, లేదంటే ఒక వీడియో రూపంలో తీసుకొచ్చి ఒక మంచిగా వీడియో అనేది ఎడిట్ చేసి ఆ వెబ్సైట్లో మనం కానీ అప్లోడ్ చేసాం అనుకోండి, సో అక్కడ నుంచి మనకి అమౌంట్ అనేది అయితే జనరేట్ చేసుకోవచ్చు మనం. సో ఈ విధంగా ఇప్పటికి చాలా మంది ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ హాబీ ఏదైతే ఉందో వాళ్ళ హాబీ అదే పనిగా ఒక కంటెంట్ అనేది తీసుకుని వాళ్ళు అదే విధంగా రాస్తుంటారు. పర్టికులర్గా సమ్ ప్రొడక్ట్స్ మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి కదా, ప్రొడక్ట్ కోసం రాయడం, లేదంటే సమ్ వీడియోస్ బెస్ట్ వీడియోస్ కంపెనీ రిలేటెడ్గా ఒక మంచి వీడియోస్ క్రియేట్ చేయడం, లేదంటే కొన్ని ఆర్టికల్స్ రాయడం. సో ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు రాసే కంటెంట్ని వేరే వెబ్సైట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళకి సేల్ చేస్తుంటారు అనమాట. ఆ విధంగా మనీ అనేది అయితే జనరేట్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ కంటెంట్ రైటింగ్ అనేది నాట్ లైక్ ఇదేంటంటే మనకి ప్యాసివ్ ఇన్కమ్లో కూడా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మీరు ప్రతిసారి రాస్తూనే డబ్బులు వస్తాయంటే అది కాదు. సో కంటెంట్ రైటింగ్ వన్స్ మీరు ఒకసారి రాసిన తర్వాత సో దానికి బ్యాక్గ్రౌండ్లో అంటే లైక్ బ్యాక్గ్రౌండ్లో అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు కంటెంట్ రైటింగ్ రాయడం కానీ అంటే దీనికోసం కానీ మీరు తెలుసుకున్నారంటే సో మీరు కూడా ఈజీగా వీళ్ళగా అమౌంట్ అనేది అయితే జనరేట్ చేయొచ్చు ఈజీగా. సో ఫర్దర్గా మనం చేయాల్సింది ఏంటంటే మనకు అసలు కంటెంట్ రైటింగ్ అసలు మనం దేనికోసం కంటెంట్ అనేది అయితే రెడీ చేయాలి, సో దానికి సంబంధించిన ఏఐ టూల్స్ ఏమున్నాయనేది అయితే మీరైతే డెఫినెట్గా తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఏఐ టూల్స్ ఏమున్నాయని తెలుసుకున్నట్లయితే మీ వర్క్ అయితే చాలా ఈజీ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఫర్దర్గా దీనికి సంబంధించిన వెబ్సైట్లు ఏమున్నాయి, సో కస్టమర్స్ ఏమన్నారు, వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలనే విషయాలు అయితే మీకు కానీ తెలిసినట్లయితే సో మీరు కూడా ఈజీగా ఈ విధంగా అయితే అమౌంట్ అనేది అయితే జనరేట్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో మొత్తం కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో సమ్ వీడియో లింక్స్ అనేది నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఆ లింక్ కానీ క్లిక్ చేసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ అనేది అయితే వీడియోస్ అనేవి అయితే ఉంటాయి. సో దాన్ని మీరు చూసినట్లయితే మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. సో అదర్వైజ్ ఏంటంటే మీరు సింపుల్గా కామెంట్ చేసినా సరిపోతే, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది అయితే ఒకటైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో దానిలో జాయిన్ అయ్యి కూడా నన్ను అయితే కాంటాక్ట్ చేసినా సరే సమ్ గైడెన్స్ అనేది అయితే మీకైతే ఇస్తుంటాను అనమాట. ఇది ఈరోజు మన ఎర్నింగ్ స్కిల్స్ వీడియో అనేది. వీడియోగా నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. సో అదేవిధంగా వీడియో కానీ యూస్ఫుల్ ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో మరిన్ని ఇటువంటి మనీ ఎర్నింగ్ స్కిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.